అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి స్టార్ మీద కూడాను వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ ద స్టార్ అనేటువంటిది వేస్తున్నారు. నాగార్జున 3000 crores, చిరంజీవి 5000 crores, బాలకృష్ణ ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు అని. వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ జగత్ బాబు అంటే ఏం చెప్తారు? ఇట్స్ మై వర్త్, ఇట్స్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ఆ సున్నాలు, అడిషనల్ సున్నాలు, వాటి వల్ల ఏం ఉపయోగం లేదని నా ఫీలింగ్. అవి పెరిగిన కొద్దీ ఇబ్బందులే తప్ప ఎక్కువ సార్ ఈ విషయంలో ఎప్పుడు అంటాను ఇప్పుడు అంటున్నాను. నాగార్జున ఒకడు కరెక్ట్, తనకి సంపాదించడం తెలుసు, ఖర్చు పెట్టడం తెలుసు, ఎంజాయ్ చేయటం తెలుసు. ఆ డబ్బుని ఎంత ఇవ్వాలో అంత వాల్యూ ఇస్తాడు డబ్బుకి. తన టైంకి ఎంత ఇవ్వాలో దాన్ని ఇచ్చుకుంటాడు, అవతలాలకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. సో దర్ ఇస్ అ బ్యాలెన్స్. చాలా మందికి బ్యాలెన్స్ లేదు అసలు. వస్తున్నాయి బ్యాలెన్స్ లేని వాళ్ళలో మొదటి వ్యక్తి జగత్ బాబు అంటే ఏమంటారు? డబ్బుల్లోనా? డబ్బుల విషయంలో నేను జీరో అసలు. నాకు లెక్క అంటే లెక్క లేదు. కాదు, ఇన్ని సంవత్సరాల కెరీర్లో ఇంత ఇది ఉన్న తర్వాత జగత్ బాబుకు ఈ కోట్ల వర్త అయి ఉండాలి అనేటువంటిది ఈజీగా ఉండాలి, లెక్క ప్రకారం ఉండాలి. ఎందుకు లేవు? చాలా పెద్ద క్వశ్చన్ అది, ఇంపాసిబుల్ టు ఆన్సర్. కాకపోతే మిగతా వాళ్ళు అనుకున్నట్టు గ్యాంబ్లింగ్ లో పోయిందో లేకపోతే ఆడాలో ఖర్చు పెట్టి క్యాసినోలు ఆడతారని. ఆడతాను, అందరూ ఆడతారు, నేను ఆడతాను. ప్యాక్ ఆట ఆడతారని ఎక్కువ మంది ప్యాక్ ఆట ఆడను. క్యాసినో నాకు థ్రిల్ అది. ప్యాక్ ఆడ ఐఎమ్ నాట్ అ గ్యాంబ్లర్ బై నేచర్. అంటే క్యాసినో అనేది నాకు ఒక అంబియన్స్, ఐ బై ఎంటర్టైన్మెంట్ దేర్. బట్ అందరూ అనుకుంటున్నట్టు కోట్లు పోవటం అనేది నాన్ సెన్స్. నా ఆస్తి అక్కడ పోలా. అది ఇవ్వటం వల్ల పోయిందో లేకపోతే ఖర్చు పెట్టడం వల్ల పోయిందో లేకపోతే కొట్టేయడం వల్ల పోయిందో మిగతా వాళ్ళు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ ఈస్ నాట్ దేర్. బట్ దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ నా ప్రకారం. మీరు బాగా మోసపోయారు ఒక బ్రోకర్ ద్వారానో ఒక వ్యక్తి ద్వారా? చాలా మంది ఉన్నారు, బట్ దట్ ఈస్ ఓకే. అది నార్మల్ లైఫ్. చెప్తున్నా, వెన్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ యువర్ మనీ, ఆటోమేటిక్లీ యూ లూజ్ యువర్ మనీ, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. అంటే దాన ధర్మాలు, వ్యసనాలు, కుటుంబ ఖర్చులు, మోసపోవటాలు, ఈ 4 విధాలుగా ఉంటాయి సంపాదన. రాక కానీ పోక కానీ, ముఖ్యంగా పోక అనేటువంటిది. మీకు ఈ 4 విధాల్లో ఏ విధంగా ఎక్కువ పోయింది? ఎక్కువ నేను లెక్క చూడలేదు ఎప్పుడు. అది అక్కడ పోయింది. ఎవడో మోసం చేశాడు అనేది అవన్నీ కరెక్ట్ కాదు, కానీ మోసం చేశాడో చేసలేదో అది మోసం అంటారో, దాన్ని వాడుకోవడం అంటారో, లేదా నీ చేతకందనం అంటారో, వాట్ ఎవర్ రీజన్స్. బట్ డోంట్ వాంట్ టు బ్లేమ్ సంబడి. ఐ డోంట్ వాంట్ బ్లేమ్ సంబడి అండ్ ఇట్స్ నాట్ మై ప్రయారిటీ. ఆ తలకాయ నేను పెట్టుకొని ఎందుకు ఇట్టా ఉన్నాను, ఎందుకు ఏమైంది అనేది నేను ఆలోచించు. ఎందుకంటే నాకు తెలియదు. ఐ యామ్, అఫ్ కోర్స్ ఐఎమ్ ద రీజన్ ఫర్ దట్, బట్ ఐఎమ్ నాట్ అన్హ్యాపీ అబౌట్ ఇట్. ఇప్పుడు లాస్ట్ టైం నేను చెప్పాను ప్రభు నీకు, లాస్ట్ ఇయర్ ఒకటే లెక్క, నేను శాంతమైపోయినప్పుడు బ్యాంక్రప్ట్ అయినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటి, 30 కోట్లు ఉంటే నేను హ్యాపీ అయిపోతా అనేది ఒక లెక్క పెట్టుకున్నాను. దానికి క్యాలిక్యులేషన్ ఉంది. నేను ఆస్తులు మిగల్చపోవచ్చు, కానీ ఈ 30 కోట్లు మా నలుగురికి లైఫ్ లాంగ్ ఫస్ట్ క్లాసు, బిజినెస్ క్లాసు ఫ్లైట్లలో 5 స్టార్ హోటల్స్ మెయింటైన్ చేసే ఈ 30 కోట్లు సరిపోతున్నాయి నాకు. అది నేను లెక్క చూసా, పిల్లలకి చెప్పేసా, వైఫ్కి చెప్పేసా, నేను సంపాదించగలిగింది ఇంతే, దిస్ మై కెపాసిటీ. పైన వస్తే బోనస్, అది ఓకే, కానీ లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉంటాం. ఆస్తులు మాత్రం నేను వదులుతాను గ్యారంటీ నేను ఇవ్వట్లా అనేది ముందే చెప్పేశా. ఎప్పుడైతే నా 30 కోట్లు లాస్ట్ ఇయర్ రియలైజ్ అయ్యా, వచ్చేసింది 30 కోట్లు, అప్పుడు ఓకే నేను అనుకున్న ఫిగర్ వచ్చేసింది కదా, ఇంకో 0 యాడ్ చేయాలి అందరిలాగా. 300 కోట్లకి వెళ్ళాను నేను. ఆ తర్వాత 3000 కోట్లు అవుతుంది, 30,000 కోట్లు అవుతుంది, దానికి అన్లిమిటెడ్. సో ఐ డోంట్ స్టార్ట్ థింకింగ్ లైక్ దట్. 30 వచ్చేసింది కదా, ఇంకా కావాలనేది నేను ఆలోచించకుండా అనుకున్నది వచ్చింది కదా. సో అప్పుడు అనుకుంది, ఇప్పుడు ఎందుకు మారాలి ఫిగర్ ఒకటి. ఐఎమ్ హ్యాపీ, డన్. ఇంకా పైన ఏది వచ్చినా బోనస్ వస్తే ఎవరో చెప్తారు. ఇంత ఓపెన్ గా లెక్కలు ఎవరు చెప్తారు బాబు? జగత్ బాబు గారు, రియల్లీ హెడ్స్ ఆఫ్ టు యువర్ హానెస్టీ. లైఫ్ ఇస్ ఓపెన్ ప్రభు, అందరికీ తెలియదు. ఈ పొజిషన్ లో ఉండి మీరు పోగొట్టిన వాటి పట్ల ఒక హానెస్టీగా మాట్లాడుతున్నారు. మీకు కావాల్సింది ఎంతో, నాకు ఎంత ఉంటే చాలు హ్యాపీగా ఉంటానని చెప్తున్నారు. చాలు. రియల్ హ్యాపీనెస్ కి ఇంతకు మించిన డెఫినేషన్ ఉంటుందండి. అది నిజంగా చాలు. అందరికి అర్థం కానిది ఏంటంటే, 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉంటే హ్యాపీ అయిపోతాం అనేది రాంగ్ కాన్సెప్ట్. అది మేబీ దట్ మేక్ యూ హ్యాపీ. ఇప్పుడు కోవిడ్ టైంలో ఎవరిని కలిసినప్పుడు అన్నారు, నేను విజయవాడ కొనేయగలనండి, ఆంధ్ర కొనేయగలను, అది ఆక్సిజన్ కొనుక్కోలేక తెచ్చిపోయాడు.
ఎన్ని వేల ఎన్ని లక్షల కోట్లు ఉంటే ఏంటి ఉపయోగం? ఊపిరి అనేది అన్నిటికంటే మోస్ట్ వాల్యుబుల్. నేను అదే అంటాను, అందరూ నాది 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 అని పడి వస్తున్నారు. ఊపిరి కూడా నాది అని పీల్చి వదలకుండా పట్టుకుని కూర్చోండి, ఉక్కిరి బిక్కిరే చచ్చిపోతారు. ఇప్పుడే అదే చచ్చిపోతున్నారు. డబ్బులుండి ఊపిరి బిగించుకుని డబ్బు బిగించేసి డబ్బు పిచ్చితో ఊపిరి ఆటలేదు మనిషికి. మీరేంటి ఎతిస్టా థీయిస్టా? మీరు నాస్తికులా ఆస్తికులా? నే ఇస్తూ ఎస్తూ కాదు అంటే అంటే ఇప్పుడు ఈ ఆలోచన విధానం ఇప్పుడు మీరు చెప్తున్న ఇవన్నీ వింటుంటే ఒక రకమైనటువంటి ఒక ఫిలసాఫికల్ యాంగిల్ అనేటువంటిది కనిపిస్తుంది మీ మాటల్లో, మీ ఆలోచన విధానంలో. ఇది ఫిలాసఫీ అంటారో నాకు ఏంటో, నేను దీనికి ఒక పేరు పెట్టలేను. కాకపోతే నాకు అర్థమైంది లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తృప్తి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది నాకు అర్థమైంది. ఇది చాలు, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ అనుకుంటే ఒక ఫుల్ స్టాప్ పడింది అక్కడ. లేకపోతే కోమానే అయిపోతుంది లైఫ్. ఫుల్ పేజ్ మనకి కోమాలో ఉండిపోతున్నాయి. ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది? సో ఐఎమ్ సేయింగ్ నేను ఫుల్ స్టాప్ పెట్టుకుంటా. నాకు వెన్ యూ నాట్ డిజైరింగ్, వెన్ యూర్ నాట్ డైయింగ్ ఫర్ సంథింగ్, నాకు అది కావాలి ఇది కావాలి ఇది లేదు అది లేదని పడి చేస్తుంటే పాకులాడుతూనే ఉంటాం. ఏదో పరిగెట్టి పాలు తాకంటే నిలబడి నీళ్లు తాగడం, ఆ టైప్లో నేను నిలబడి నీళ్ళు తాగుతాను. ఐ లైక్ టు బీ దాట్ దెన్ రన్నింగ్ ఆఫ్టర్ థింగ్స్, బెగ్గింగ్ పీపుల్. అండ్ ఇప్పుడు ఎప్పుడు చెయ్య ఇట్లా ఉండాలి కానీ ఎప్పుడు ఇట్లా ఉండకూడదు. పుచ్చుకునేటప్పుడు ఓకే, అడుక్కోకుండా ఉండాలి. ఆ పరిస్థితి అయితే తెచ్చుకోకూడదు, కరెక్టే. ఆ పరిస్థితికి వెళ్ళినండి, ఆ పరిస్థితి కూడా చూసినండి, కానీ అడుక్కోకుండా మళ్ళీ లక్కీగా ఎలా కుదిరిందో. ఇప్పుడు దానికి ఏమంటావు నువ్వు? నేను ఎట్లా మళ్ళీ వెనక్కి వచ్చాను? అయిపోయినాండి, కంప్లీట్గా అయిపోయినాండి. లిటరల్గా సినిమా లేదు. చెప్పాను అంతకుముందు కూడా, 2 ఫోన్లు చేతిలో పట్టుకుని ఎవడన్నా ఫోన్ చేస్తే బాగుండని వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. అక్కడ నుంచి టర్న్ చేస్తే రివర్స్లో వచ్చింది కదా మొత్తం మళ్ళీ వచ్చింది. సో ఎలా వచ్చింది? బికాజ్ ఐ వాజ్ సాటిస్ఫైడ్. ఇంత వస్తే చాలు అనుకున్నా కాబట్టి, అండ్ ఇస్తేనే వస్తుంది. అండ్ టెల్లింగ్ లిటరలీ వాళ్ళ రాజమౌళి గారి ఫ్యామిలీ తీసుకుంటే ఆస్కార్ వచ్చినా ఇంకోటి వచ్చినా సినిమాలు తీయటం ఒక ఎత్తు అయితే, వాళ్ళు తీసిన పద్ధతి, వాళ్ళు తీసిన క్రియేటివిటీ, వాళ్ళు తీసిన గొప్ప సినిమాలు అన్నీ ఒకటైతే, వాళ్ళు ఏదైతే నేచర్కి ఇచ్చారో అది వెనక్కి వస్తుంది. వాళ్ళకి ప్రేమ, ప్యాషన్, ఒక భక్తి, ఒక యోగి లాంటి వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళు చెక్కుతున్నారు ఒక డీప్, ఐ వుడ్ సే దే ఆర్ సెలబ్రేటింగ్ లైఫ్. ఆ సెలబ్రేషన్ బయటకు వస్తాను, ఆ సెలబ్రేషన్ వెనక్కి వస్తుంది వాళ్ళకి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద వర్క్, ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. అవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఐఎమ్ సెయింగ్ దీస్ ఆర్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద మనీ యూర్ గెటింగ్. మనీ విల్ ఫాలో, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. నాకు మనీ తక్కువ అవ్వదు ఎప్పుడు. నేను ఎంత ఖర్చు పెట్టినా నాకు వెనక్కి వస్తుంది, సర్వైవల్గా వెనక్కి వస్తుంది. 1000 లక్షల కోట్లు అంటే రావు, వస్తే లేకపోతే 30 కోట్లకు పైన బోనస్లు ఎంత వస్తాయో చూసుకుంటే వెళ్ళిపోదు. ఇప్పుడు ఏదో 30 కోట్లు అయితే దట్ ఇస్ వెరీ ఓపెన్. అంటే ల్యాండ్లు పడిపోయి అన్న రెసిషన్ వస్తుంది తప్ప, అదే ఇన్ఫ్లేషన్ వస్తే అయ్యే 100 కోట్లు 1000 కోట్లు అవుతాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.